అండి హాయ్ అండి. ఈరోజు మనం కరివేపాకుతో పుల్కాలు చేసుకోవడం ఎట్లా అని చూస్తాం. ఇదిగోండి కరివేపాకు, కొంచెం ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం లవంగం, చెక్క, సాల్ట్, అల్లం ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. కావాల్సినంత గోధుమ పిండి తీసేసుకొని దీనిలో మనం మిక్సీ వేసిన పిండి ఉంది కదా, ఇది వేసేసుకుందాం. కరివేపాకు, లవంగం, చెక్క, సాల్ట్, 4 పచ్చిమిర్చి. మామూలుగా అయితే కరివేపాకు అలా వేయటం ఆలస్యం ఇలా తీసేస్తూ ఉంటాం కదా, ఇలా వేసుకొని పిండి కలిపేసుకుంటే బాగా వస్తాయి పుల్కాలు. దీనికి కావాల్సిన కొంచెం వాటర్ తడి చేసేసుకోండి. పిండి ముద్ద గట్టిగా కలుపుకొని లాస్ట్లో ఒక స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి 1/2 అవర్. ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం పల్చగా పుల్కాల్లాగా రుద్దేసుకోవటం. బాగా కాలుతున్న పాన్ తీసేసుకొని దానిలో పుల్కాల్లా కాల్ చేసుకోవాలండి. చూడండి బాగుంది. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.